నమస్కారం గురూజీ. నా పేరు సాహిత్య మహేందర్, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. సో ఈరోజు తీసుకున్న సెకండ్ ఎపిసోడ్లో నాకు చాలా కనెక్ట్ అయింది ఏంటంటే, నాకు చాలా ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొన్నా. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఏదో చేసుకొని చనిపోవాలని ఆలోచన, ఏదో ఒక థాట్ నా మైండ్ సెట్లో. ఎలా అంటే, ఇంత పెద్ద ప్రాబ్లం నాకే రావాలా, ఈ ప్రాబ్లమ్ని నా వల్ల అయితే లేదు, నేను తట్టుకోలేని ప్రాబ్లమ్స్లో అని చెప్పి నా మైండ్ సెట్లో చాలా సఫర్గా ఫీల్ అయినాను గురూజీ. కానీ నాకు ఈరోజు అర్థమైందంటే, నేను పడ్డ బాధ చాలా చిన్నది. అది నేను పెద్దగా అనుకున్నా కాబట్టి నాకు పెద్దగా అనిపించింది. ఈరోజు నాకు ఏమర్థమైందంటే, ఏ బాధ వచ్చినా నా మంచి కోసమే, నా కోసమే వచ్చింది. నాకు కొత్తగా నేర్చుకోవడానికి ఇదొక అవకాశం, దేవుడు నాకు ఒక గొప్ప అవకాశంని ఇచ్చిండు అని నాకు అర్థమైంది గురూజీ. ఏదైనా మనం ఉన్నన్ని రోజులు, ఇప్పుడు టీం ఉంది, టీం కోసము నా టీం అని నేను చాలా, నా వాళ్ళు నా మాట వినాలి అని అనుకున్నా. కానీ ఈరోజు నాకు అర్థమైందంటే, నేను ఫస్ట్ నిలబడాలి. నాకు నేను నమ్ముకొని నేను నిలబడితే కంపల్సరీ టీం అనేది నిలబడతాయి గురూజీ. థ్యాంక్ యూ సో మచ్.